తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిసినట్లుగా వచ్చిన ఆరోపణలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికనివ్వాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరినట్లు తెలిపారు. తాను ఇప్పటికే చంద్రబాబుతో మాట్లాడినట్లు, వారి వద్ద ఉన్న సమాచారాన్ని పంపించాలన్నారు. ఫుడ్ అండ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. डिजिटल मीडिया के माध्यम से आई है और कुछ जगह पर रिपोर्ट हुआ है। तो जैसे ही ये खबर मुझे मिली, मैंने चंद्रबाबू नायडू जी से बात की, उनसे मैंने डिटेल उसकी ली है और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें। उस रिपोर्ट को मैं एग्जामिन भी करूंगा, स्टेट रेगुलेटर से भी बातचीत करूंगा, उनका क्या कहना है उसको भी जानूंगा। उस जो रिपोर्ट है जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रख करके सूटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंगली। जो भी कानून के दायरे में और जो भी हमारी नियमावली फूड सेफ्टी स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया के तहत आती है उसके तहत हम इस पर कार्रवाई करेंगे। लेकिन अभी हमने रिपोर्ट मंगवाई है। आई विल एग्जामिन इट, माय FSSAI is going to examine, they are going to give report and then we will take action. తిరుమల లడ్డు వివాదంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీ దుర్గా, తిరుపతి లడ్డు వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. జగన్మోహన్ రెడ్డి వ్యవహారం పైన అందరూ కూడా విమర్శలు కురిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ యొక్క లడ్డూలో కల్తీ జరగడం, అది కాకుండా పంది కొవ్వు, అదేవిధంగా ఇతర జంతువుల కొవ్వులను అందులో కలపడం అన్నది అసలు మహాపాపం అన్నదే అందరూ చెప్తున్నటువంటి మాట. దీనిపైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినటువంటి జేపీ నడ్డా స్పందించారు. ఆయన కూడా దీన్ని చాలా సీరియస్ గానే తీసుకున్నారు. తిరుపతి ప్రసాద కల్తీ పైన కేంద్రం సీరియస్ గా ఉంది. ప్రసాదంలో కల్తీ పైన కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కూడా చాలా మంది స్పందించారు. లడ్డు కల్తీ పైన నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి జేపీ నడ్డా కూడా నివేదికలు కోరారు. ఈ యొక్క ప్రసాదంలో కల్తీ పైన చంద్రబాబు నాయుడుతో తను మాట్లాడినట్లుగా కూడా జేపీ నడ్డా ఒక ఏజెన్సీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. శ్రీవారి ప్రసాదం లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిగినట్లు వచ్చినటువంటి ఆరోపణలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. కల్తీ పైన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. అయితే దీనిపైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా స్పందించారు, బండి సంజయ్. ఆయన తిరుపతి ప్రసాదం కల్తీ చేయడం అన్నది క్షమించరాని నేరం. బోర్డులో అన్ని మద్దతుల కారణంగానే కల్తీ నెయ్యి సరఫరా జరిగింది అన్నది కూడా ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ కూడా ఈ విషయంలో స్పందిస్తూ తిరుమల ప్రసాదంలో కల్తీ, ప్రజల విశ్వాసం పైన నేరుగా జరిగినటువంటి దాడి, ప్రజల కల్తీ, ఏదైతే ప్రసాదం కల్తీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమే, పక్కా ప్రణాళికతో జరిగినటువంటి కుట్ర ఇది. వ్యాపార ప్రయోజనాల కోసం కోట్ల మంది మనోభావాలను దెబ్బతీశారు. కల్తీ కారకులకు కఠినంగా శిక్షను విధించాలి. ఇది ఏమాత్రం క్షమించరాని నేరం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరో మంత్రి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా దీనిపైన స్పందిస్తూ తిరుపతి లడ్డూ తయారీలో నాసిరకం వస్తువులతో పాటు జంతువుల కొవ్వు వినియోగించారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కూడా ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. కల్తీ కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది చాలా తీవ్రమైనటువంటి అందరినీ ఆందోళనకు గురిచేసే అంశం. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలంటూ ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రి కూడా ఆయన విమర్శించడం జరిగింది. మొత్తానికైతే ఈ లడ్డు కల్తీ వ్యవహారం అయితే జాతీయ స్థాయిలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.